ప్రపంచ క్యాన్సర్ దినం. ఈ ఆర్గనైజ్ చేస్తుంది మన మెడిసి హాస్పిటల్తో పాటుగా ఫాక్సీ అంటే గైనకాలజిస్టుల సొసైటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఉన్న స్త్రీ వ్యాధుల డాక్టర్ల అసోసియేషను, అలా విశాఖపట్నంలో ఉన్న గైనకాలజీ డాక్టర్ అసోసియేషను మన మెడిసి హాస్పిటల్తో కలిసి సంయుక్తంగా ఈ క్యాన్సర్ అవేర్నెస్ అంటే ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన కలిగించాలి అని పెడతాం. ఎందుకంటే క్యాన్సర్ అవగాహన ఎందుకంటే ఇప్పుడు చాలామంది ప్రజలు ఈ క్యాన్సర్ రాకుండా చూసుకోవడం ఎలాగా, ఎర్లీ స్టేజ్లో గుర్తించడం ఎలాగా అది తెలియక లేట్ స్టేజ్లో ముదిరిపోయిన తర్వాత వస్తున్నారు. వాళ్ళకి మనం చేయగలడం అవ్వట్లేదు. లేడీస్ అందరూ కూడా తెలుసుకోవాలి. ఇవాళంటే ముఖ్యంగా స్త్రీల్లో కలిగే క్యాన్సర్ల గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు స్త్రీ వ్యాధుల సొసైటీ కాబట్టి. అయితే ఇప్పుడు గర్భాశయ క్యాన్సర్ భారతదేశంలో ప్రపంచంలో చాలా ఎక్కువ మంది ప్రతి ఏటా 3 లక్షల మంది చనిపోతున్నారు. భారతదేశంలో సుమారు 70,000 మంది చనిపోతున్నారు. ప్రతి 8 నిమిషాలు ఒక స్త్రీ చనిపోతుంది భారతదేశంలో. సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రివెంటబుల్, రాకుండా చూసుకోవచ్చు. ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే దాన్ని కంప్లీట్గా ట్రీట్ చేయొచ్చు. అంటే ముఖ్యంగా 9 నుంచి 14 ఏళ్ళ వయసు పిల్లలందరూ కూడా 2 సార్లు 2 టీకాలు 2 వ్యాక్సిన్లు ఇంజక్షన్ చేయించుకోవాలి. అది మనందరూ తెలియాలి, మనం తెలుసుకోవాలి. మన ఇంట్లో తెలిసిన చుట్టాలు కానీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పాలి. ప్రతి ఇంట్లో ఐడెంటిఫై చేయాలి. 9 నుంచి 14 ఏళ్ళ వయసు అమ్మాయి ఉందంటే నువ్వు వ్యాక్సిన్ వేయించుకున్నావా, గర్భసంచి క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంది అని చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. ఒక వ్యాక్సిన్ వివరాలు చేయించుకుంటే 6 నెలల తర్వాత ఇంకోటి చేయించుకోవాలి. అయితే వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉంది, మనం వేసుకోవాలని విషయం మనం తెలియాలి. ఇప్పుడు వ్యాక్సిన్ మిస్ అయినా ప్యాస్మీర్ అని టెస్ట్ ఉంది గర్భాశయంలో. చిన్న బ్రష్తో తుడిచి స్లైడ్ మీద రాసి పంపిస్తారంటే చాలా సింపుల్ పెయిన్లెస్ ప్రొసీజర్. ప్యాస్మీర్ చేయించుకుంటే 25 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు ఎవ్రీ 3 ఇయర్స్ చేసుకుంటే ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తాం. ఒక 5-6 ఏళ్ళ తర్వాత వస్తే ముందు తెలిసిపోవడం వల్ల దానికి మందులు వాడడం లేదా ఆపరేషన్ చేసుకుని తెలుసుకోవచ్చు. మనం ప్యాప్స్మియర్ గురించి ఇప్పుడు నేను ఎందుకు మళ్ళీ ఒక్కొక్కళ్ళం ఒకళ్ళు వ్యాక్సిన్ ఒకళ్ళు ప్యాప్స్మియర్ ఎందుకు చెప్తున్నామంటే దానికి ఉన్న ఇంపార్టెన్స్ అదనమాట. వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. బట్ వ్యాక్సిన్ చేస్తే 100% ప్రొటెక్షన్ ఉంటుందా అంటే అలా కాదు. ఇప్పుడు కోవిడ్ ఉంది, కోవిడ్ మనకు వచ్చింది, బట్ వ్యాక్సిన్ తీసుకుంటే దాని లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ అంటే మనం ఎఫెక్ట్ అయ్యే ఇంటెన్సిటీ తగ్గింది. ఆ రకంగానే ఈ వ్యాక్సిన్ వల్ల కూడా మనకి ప్రొటెక్షన్ చాలా బాగా ఉంటుంది. బట్ అలా అని 100% క్యాన్సర్ రాకుండా అనేది ఆపలేదు. ఈ క్యాన్సర్కి పర్టికులర్గా అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఆడవాళ్ళ క్యాన్సర్కి మనం ముందుగా డిటెక్ట్ చేయగలుగుతాం. డిటెక్ట్ చేసి మనం అర్లీగా ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాం. ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ సేవ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ రోల్ ప్యాప్స్మియర్ టెస్ట్ అనమాట. హెచ్పివి వ్యాక్సిన్లు మనకి 3 రకాలు ఉన్నాయి. ఓకే, బైవాలెంట్, క్వాడ్రివాలెంట్, నోనావాలెంట్. బైవాలెంట్ అంటే 2, క్వాడ్రివాలెంట్ అంటే 4, నోనావాలెంట్ అంటే 9. ఓకే, మరి 2, 4, 9 ఏంటి అంటే హెచ్పివి వ్యాక్సిన్లో రకాలు ఉంటాయి అన్నమాట. ఓకే, దాంట్లో కూడా 1, 2, 3, 4, 5 అలా నెంబర్స్ ఉంటాయి, రకాలు ఉంటాయి. అందులో కూడా ఒక్కొక్క స్ట్రెయిన్ అంటే ఒక్కొక్క నెంబర్ ఉన్న వైరస్ ఒక్కొక్క క్యాన్సర్ని కాజ్ చేస్తుంది. మనకి సర్వైకల్ క్యాన్సర్ మెయిన్గా కాజ్ చేసే స్ట్రెయిన్స్ ఒక 4 ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ 4 ఇంపార్టెంట్ ఉన్నవి క్వాడ్రివాలెంట్లో పెడతాము. దాని తర్వాత సెకండ్ మోస్ట్ కామన్వి నానవాలెంట్లో కవర్ అవుతాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడల్ట్సే కాబట్టి చెప్తున్నాను. అడల్ట్స్ అంటే 15 తర్వాత 3 డోసెస్ వేయించుకోవాలి. 0 to 6 months అంటే ఫస్ట్ డోస్ వేసిన తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత వేయించుకోవాలి. సో ఈ నానవాలెంట్ మనకి ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ లేదు అనుకున్నప్పుడు నానవాలెంట్ తీసుకోవచ్చు. అది మీకు పర్వాయలు అరౌండ్ 10,500 అలా పడవచ్చు. ఓకే, మీకు ఇంట్లో ఖచ్చితంగా 9 నుంచి 14 ఇయర్స్ మధ్యలో పిల్లలు ఉంటే డెఫినెట్గా పీడియాట్రిషియన్స్ కూడా సజెస్ట్ చేస్తారు. డెఫినెట్గా హెచ్పివి వ్యాక్సిన్ పిల్లలు తీసుకొని వచ్చి వేయించండి. అండ్ ఇఫ్ యూ ఆర్ 45 ఇయర్స్ లోపల ఉంటే డెఫినెట్గా తీసుకోవాలి. ఆ తర్వాత కూడా ఒకవేళ మీరు సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నారు అంటే కనుక డెఫినెట్గా మీరు వ్యాక్సిన్